హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే వెరీ కామన్ రీడింగ్ అండి. కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్. సో నేను రీడింగ్ చేసి చాలా కాలం అయింది. వెకేషన్కి వెళ్ళటం వల్ల లేట్ అయిపోయింది రావటం అంతాను. ఓకే, సో రీడింగ్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అందరూ ఎవరైతే నాకు ఫోన్లు చేస్తున్నారో సో వాళ్ళ నంబర్స్ అనేవి బ్లాక్ చేయబడతాయండి. సో మరీ ఘోరంగా ఎర్లీ మార్నింగ్ 5:30 లేదంటే నైట్ 10 o'clock 11 o'clock మీ ఇష్టం వచ్చిన టైంకి ఫోన్లు అవి చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్లు అనేవి నేను లిఫ్ట్ చేయను. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే మాత్రము మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, దట్స్ ఆల్. సో కొంతమంది టైంపాస్ కోసం ఫోన్ చేస్తుంటారు, మీ వాయిస్ వినాలనుంది మేడం. సో ఇట్లాంటివంతా నాకు టైం లేదండి. అంత మీతో మాట్లాడి మీకు అంటే చిట్ చాట్ చేయడానికి నాకు అంత టైం లేదు. నాకే కాదు, ఎవరికి ఉండదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి. సో మీరు దయచేసి ఫోన్లు అనేది మానేయండి. నేను ఈ నెంబర్ ఎందుకు ఇస్తున్నానంటే చాలామంది నాకు సజెషన్స్ పెడుతుంటారు, రీడింగ్ టాపిక్స్ పెడుతుంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు, వాట్సాప్ మెసేజెస్ పెడుతుంటారు. సో అది అంతవరకు ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేసి నేను చెప్తాను. అంతేగాని అబ్సెసివ్గా అర్ధరాత్రులు ఫోన్లు చేసేసి నా పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, సో ఇట్లాంటివంతా మాత్రము నా దగ్గర అయితే కుదరవండి. ప్లస్ పర్సనల్ రీడింగ్ తీసుకుంటారు కొంతమంది, 500 1000 2000 పే చేస్తారు. సో తర్వాత ప్రతిరోజు అడుగుతూ ఉంటారనమాట, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, సో వాళ్ళు నిజంగానే వెనక్కి వస్తారా, అది ఇది అని చెప్పేసి. సో మీరు ఒక్కసారి డబ్బులు కట్టేసి లైఫ్ లాంగ్ పర్సనల్ రీడింగ్ తీసుకోవాలంటే అది అవ్వదు కదండి. సో కొంచెం ఆలోచించాలి, మనం ఏం చేస్తున్నాము అనే విజ్ఞత అనేది మీకు ఉండాలి. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. ఇది లవ్ రిలేటెడ్ కనెక్షన్ అయి ఉండాలండి మీది. ఈ రీడింగ్ వాళ్ళకి వర్తిస్తుంది. సో ఇదేంటంటే మీరు ఒక పర్సన్తో ఇదర్ లెస్ కాంటాక్ట్, నో కాంటాక్ట్, లేదంటే కమ్యూనికేషన్లో ఉంటేనూ కూడా అసలు మీకు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారనేది తెలియకపోతే ఈ రీడింగ్ అనేది మీకు డెఫినెట్గా రెజనేట్ అవుతుంది. ఓకేనా? ఇది మీ లవర్ కోసం, మీ క్రష్ కోసం, లేదా వైఫ్ హస్బెండ్ ఎవరి కోసమైనా చూడొచ్చు. ఇది కంప్లీట్లీ రొమాంటిక్ ఇంట్రెస్ట్ వాళ్ళకి వర్తిస్తుంది. ఓకే, చూద్దాము అసలు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. నైట్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, 7 of pentacles, ace of cups, knight of pentacles, the empress. ఓకే, సో ప్రస్తుతానికి మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు? సో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చాలా చాలా రొమాంటిక్గా ఉన్నాయి, చాలా ప్రేమగా ఆలోచిస్తున్నారు. మీ గురించి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, మీ గురించి ఒక మంచి అభిప్రాయం ఉంది, మీరంటే హై వాల్యూ ఉంది, హై రిగార్డ్స్ ఉన్నాయి. సో మీరంటే ఇష్టం ఉంది, అట్రాక్షన్ ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్. లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మీకు వాళ్ళు తగిన వారా కాదా. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక క్వీన్ పొజిషన్లో, ఎంప్రెస్ పొజిషన్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే మీ లెవెల్కి వాళ్ళు మ్యాచ్ అవుతారా, మీ లైఫ్ స్టైల్కి వాళ్ళు మ్యాచ్ అవుతారా లేదా అనేది వాళ్ళ యొక్క ప్రాబ్లము, కన్ఫ్యూషన్ అనమాట. సో ఈ వ్యక్తి ఏంటంటే మీకన్నా, కొంతమందికి ఏంటంటే మీకన్నా చిన్నవారు అయి ఉండొచ్చండి. సో ఇక్కడ ఆ వ్యక్తికి ఏంటంటే మీరంటే విపరీతమైన రెస్పెక్ట్ అనేది కనబడుతూ ఉంది. సో మీకన్నా చాలా ఫైనాన్షియల్గా కానీ, ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఏ విధంగా చూసుకుంటేనే కూడా ఆ వ్యక్తి కొంచెం తక్కువ లెవెల్లో ఉండే అవకాశం అనేది ఉంది. సో వాళ్ళు ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి చాలా రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు. కానీ మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే ఒక రకమైన భయము, ఒక జంకు, అసలు నేను నిజంగా వెళితే ఈ వ్యక్తి నన్ను యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనే ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో మీకు ఈ రీడింగ్ రెజనేట్ అవ్వాలంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి యాక్షన్ అనేది తీసుకోండి. సో దాని ద్వారా మీ ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే వాళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, రొమాంటిక్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలి.
సో ఒక విధంగా మీరిద్దరి కనెక్షన్ అనేది ఒక స్టక్ పొజిషన్లో ఉంటే, లేదంటే మీరిద్దరూ సెపరేషన్లో ఉంటే, ఒక నో కాంటాక్ట్ ఉంటే గనక ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి, మీతో తన ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోవాలి, తద్వారా ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేదైతే ఆలోచిస్తున్నారండి. సో వాళ్ళేంటంటే మీ గురించి చాలా హైగా ఆలోచిస్తున్నారు. అంటే ఏంటంటే మీరు చాలా అట్రాక్టివ్‌గా ఉంటారు. మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. మీకు డబ్బులకి ఎటువంటి లోటు లేదు. చాలా బోల్డ్ అనమాట. చాలా ధైర్యవంతురాలు. మిమ్మల్ని మీరు చాలా కేర్ తీసుకుంటారు. ప్లస్ బయట ఔట్‌సైడ్ అపియరెన్స్ అనేది మీరు చాలా మెయింటైన్ చేస్తారు. అంటే ఏంటంటే చింపిరి జుట్టుతోని, మాసిన బట్టలతోటి, నలిగిన బట్టలతోటి మీరు బయటికి వెళ్ళటం. సో ఇలాంటివి చేయకుండా మిమ్మల్ని మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట. సో మీ మెయింటెనెన్స్ గానీ, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గానీ ఇవన్నీ చూసి ఏంటంటే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళేంటంటే ఒక లెవెల్, ఒక స్టాండర్డ్ అనేది మీలో చూస్తున్నారు. సో ఇక్కడ నేను ఒక విషయం అనేది క్లారిఫై చేయాలనుకుంటున్నాను. చాలా మందికి ఏంటంటే స్టేటస్‌కి, రిచ్‌నెస్‌కి తేడా తెలీదండి. సో కొంతమంది లక్షలు లక్షలు సంపాదిస్తుంటారు, కోట్లు కోట్లు సంపాదిస్తుంటారు. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే ఏంటంటే ఒక చప్రాసి లైఫ్ స్టైల్. ఎందుకంటే వాళ్ళు అన్ని స్టింజీగా వాళ్ళన్నీ సేవ్ చేసేసుకోవాలి. నేను ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు అన్నట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా చీప్‌గా ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు కొనుక్కునే బట్టలు కానీ చాలా లో స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తారు. చీప్‌గా రోడ్డు పైన ఉండే బట్టలు కొనుక్కునేది, వేసుకునేది. సో స్టేటస్ అనేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తారు. వాళ్ళు డబ్బులు ఎంతున్నాయి బ్యాంకులో అనేది పక్కన పెడితే వాళ్ళు కనబడడానికి చాలా రిచ్‌గా, చాలా పాష్‌గా వాళ్ళు మెయింటైన్ చేసే స్టాండర్డ్ లైఫ్. సో వెళ్ళేది కూడా ఒక 5 స్టార్ హోటల్స్‌కి వెళ్ళటం గానీ, సో వాళ్ళేంటంటే నాకు డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఈ స్టేటస్ అనేది అందరి మధ్యలో ఉండే పరువు, ప్రతిష్ట అనేది ఎప్పటికీ నిలబడుతుంది అన్నట్టుగా వాళ్ళు ఆలోచించి వాళ్ళ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాస్ స్టేటస్. సో ఇక్కడ ఈ వ్యక్తి అది మీలో చూస్తున్నారు. సో మీలో ఏంటంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది లేదు అనేది కాదు, కానీ మీకు ఆ కాన్ఫిడెన్స్, మీరు చూపించే జనాలకి, ప్రపంచానికి చూపించే ఒక మీ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా హై లెవెల్లో ఉంటుందన్నమాట. సో దానికి ఈ వ్యక్తి ఇంప్రెస్ అయ్యారు. సో మీరు అందంగా ఉంటారా, లేదంటే మీకు మీరు అనుకోవచ్చు నేనేం పెద్ద అంత అందంగా ఉండను అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ వ్యక్తి దృష్టిలో ఏంటంటే మీరు చాలా ఒక ఉన్నతమైన వ్యక్తి. చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీ గురించి. కానీ ఒక ముందుకు రావాలంటే ఒక భయము, ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్. మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో, అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. అది వాళ్ళకి తెలుసు. మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. మీకు వాళ్ళంటే ఇష్టము అన్నీ వాళ్ళకి తెలుసు. కానీ నిజంగా మీ దగ్గరికి వచ్చి తన ఒరిజినాలిటీ, తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గానీ, ఏదైనా కానీ మీకు తెలిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా అనేది ఈ వ్యక్తికైతే అనుమానంగా ఉంది. ప్లస్ మీరు ఒక వైఫ్ గానీ, హస్బెండ్ గానీ గురించి చూస్తుంటే కూడా ఇక్కడ కూడా సేమ్ ఇది వర్తిస్తుంది. సో వాళ్ళు మ్యారేజ్ అయినా కూడా మీకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి పట్టం లేదు. ఎందుకంటే వాళ్ళ లెవెల్ నేను చెప్పాను కదా! ఒక స్టేటస్, రిచ్‌నెస్ దీని మధ్యలో ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు నిజంగా మళ్ళీ మీతో ప్యాచప్ అయినా, మీతో కలిసి ఉంటే కూడా మళ్ళా ఈ గొడవలు అనేవి రిపీట్ అవుతాయేమో అన్నట్టుగా ఒక భయం అనేది ఉంది. సో వాళ్ళు రెడీగా ఉన్నారు రావటానికి. కాకపోతే ఈ భయం అనేది వాళ్ళని వెనక్కి నెట్టేస్తుంది. సో మిమ్మల్ని అయితే చూస్తున్నారు, దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు పెట్టే స్టేటస్ కానీ, లేదంటే ఫొటోస్ కానీ, లేదంటే సోషల్ మీడియాలో మీరు పెట్టే ఒక మోటివేషనల్ కోట్స్ కానీ. సో చాలామంది ఏంటంటే మిమ్మల్ని మీరు చూపించుకోరు. చాలామంది మీ ఫోటోలు కానీ, మీ వీడియోలు కానీ పెట్టరు సోషల్ మీడియాలో. కానీ మీరు ఒక మోటివేషనల్ కోట్స్ కానీ ఏదైనా పెడుతుంటారు కదా! సో అవన్నీ చూసి వాళ్ళకి చాలా మంచి రిగార్డ్స్ ఉన్నాయన్నమాట. మీ పట్ల చాలా మంచి గౌరవమైన అభిప్రాయం అనేది ఉంది. సో ప్రస్తుతానికి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మీరు ఒక మంచి నర్చరింగ్, కేరింగ్ మదర్‌గా కూడా వాళ్ళకి కనిపిస్తున్నారు. అంటే ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మీరు తల్లి అయితే కూడా మీరు ఎంత బాగా కేర్ తీసుకుంటారు అనేది వాళ్ళకి తెలుస్తూ ఉందన్నమాట. సో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ఇంకా చూద్దాం. అసలు ఇంత ఇష్టపడే వ్యక్తి, ఇంత మంచి ఫీలింగ్స్ ఉండే వ్యక్తి అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది కాన్ఫ్లిక్ట్? అసలు మీ ఇద్దరు ఎందుకు సెపరేటెడ్‌గా ఉన్నారు? లేదంటే లెస్ కాంటాక్ట్, నో కాంటాక్ట్ ఎందుకు వచ్చింది?
స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. అసలు ప్రాబ్లం ఏంటి ఇక్కడ? 2 of cups, the sun, 10 of wands, నైట్ ఆఫ్ కప్స్, రెండోసారి వచ్చింది నైట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, ద మూన్. ఓకే, ఇక్కడ ప్రాబ్లం అంటే ఏం లేదండి. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పాస్ట్లో జరిగిన విషయాల వల్ల వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, నమ్మటం లేదనమాట. సో ఇది కళ నిజమా అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది. సో ప్రేమ అనేది చాలా ఉందండి. ఇది ఒక డివైన్ కనెక్షన్. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇది వన్ సైడ్ లవ్ ఏమో అనేసి, కాదండి, ఇది మ్యూచువల్. ఓకే, ఇద్దరు ఒకరినొకరు అంతగానే ఇష్టపడుతున్నారు, అంతగానే ప్రేమిస్తున్నారు. ఇక్కడెక్కడా కూడా ఒక డౌట్ అనేది నాకు కనిపించట్లేదు. ప్లస్ ఆ వ్యక్తి రెడీగా కూడా ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళు లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు. ఒక ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వటము, ఒక మంచి ఇల్లు కట్టుకోవడం, మ్యారేజ్ చేసుకోవడం, పిల్లల్ని కంటే, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా మంచిగా ప్లాన్ చేస్తున్నారు. సో మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఎక్కడ లేని ఒక హ్యాపీనెస్ అనమాట. సో మీరు మాట్లాడే విధానం కానీ, మీరు వాళ్ళకి ధైర్యం చెప్పే విధానం కానీ, సో చాలా ఇక్కడ మీటింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీరు చాలాసార్లు మీట్ అయి ఉండొచ్చు ఈ వ్యక్తిని. మేబీ ఒక బీచ్లో కానీ, లేదంటే ఒక లేక్ పక్కన కానీ, ఒక పార్క్లో కానీ, ఒక నేచర్ అనేది కనిపిస్తూ ఉంది. ఒక నేచర్ సైడ్ మీరు ఈ వ్యక్తిని కలుస్తూ ఉండొచ్చు. మీరు ఒక డీప్ కాన్వర్సేషన్స్ అనేవి జరుగుతూ ఉండొచ్చు. చేతిలో చెయ్యి వేసి పట్టుకొని ఇద్దరు నడుస్తూ మాట్లాడుకుంటూ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కూడా వాళ్ళకి, ఈ వ్యక్తికి ఒక రకమైన భయం ఉంది. అంటే వాళ్ళకి ఒప్పుకుంటారా లేదా, మేబీ వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, ముఖ్యంగా వాళ్ళ మదర్ కానీ సిస్టర్ కానీ. సో ఎవరైతే తల్లి స్థానంలో ఉన్నారో వాళ్ళకైతే ఇట్లాంటివన్నీ ఇష్టము ఉండదు, ఇలాంటి వాటిపైన నమ్మకం కూడా ఉండదు. ఈ లవ్ మ్యారేజ్ ఇట్లా అంతా వాళ్ళకి అది ఒక రకమైన ఇది తప్పు, ఇది పాపం అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఒక పక్కన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఒక పక్కన మిమ్మల్ని కూడా హ్యాపీగా పెట్టాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, ప్లస్ ఆఫీస్లోని కానీ ఆ బిజినెస్లో కానీ విపరీతమైన ఒత్తిడి, ప్రెషర్. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. దానివల్ల మేబీ మోస్ట్ ప్రాబబ్లీ మీ నుంచి వాకవే కూడా చేసేసి ఉండొచ్చు, మీ ఇద్దరికి మాటలు లేకుండా అయిపోయి ఉండొచ్చు, సపరేషన్ అనేది జరిగి ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా నా వల్ల కాదు, నేను ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేవి నేను తీసుకోలేను అన్నట్టుగా ఆలోచించి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ప్లస్ తను వెళ్ళే దారి కరెక్టా తప్పా అనే కన్ఫ్యూజన్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని నమ్మాలంటే కూడా వాళ్ళకి డౌట్గా ఉంది. ఏంటంటే ఈ వ్యక్తి ఇంత బాగున్నారు కదా, నిజంగా నాతో ఉండి నా ఒరిజినాలిటీ తెలుసుకొని, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని నన్ను వదిలేస్తే ఎలాగా అన్నట్టుగా వాళ్ళకి ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మీరు ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది, మీరు మంచివారా కాదా, మిమ్మల్ని నమ్మచ్చా లేదా, నేను ఎంత డీప్గా నేను ఇన్వెస్ట్ చేసి నేను ఇన్వాల్వ్ అయిపోతే ఈ కనెక్షన్లో, రేపు పొద్దున్న అవతల వ్యక్తి నన్ను మోసం చేస్తే నేను తట్టుకోలేను, నా మనసు తట్టుకోలేదు అన్నట్టుగా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు, తటపటాయిస్తున్నారు. అసలు రావాలన్నా వద్దా ముందుకి, ఈ కనెక్షన్ కరెక్టా కాదా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, ఇట్లా రకరకాల ఆలోచనలు అనేవి కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఒక న్యూ బిగినింగ్, ఫ్రెష్ స్టార్ట్, ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది కనబడతా ఉంది. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేవి చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ప్లస్ మీరంటే అట్రాక్షన్, ప్యాషన్ అనేది కూడా కనబడతా ఉంది. మీతో ముందుకు వెళ్ళాలి, అసలు ఏం జరుగుతుంది అనేది ఎక్సైట్మెంట్ అనేది ఉంది ఈ వ్యక్తిలో. సో ఎక్సైట్ అవుతున్నారు, ఇంకా ఫ్యూచర్లో ఏమి దాగి ఉంది మా లైఫ్లో, మా కనెక్షన్లో అన్నట్టుగా వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. సో ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారు. ప్లస్ పదే పదే నాకు ఇక్కడ ఒకటే కనిపించేది ఏంటంటే స్టేటస్ అండ్ రిచ్నెస్, ఇదే కనిపిస్తుంది. సో మీ స్టేటస్ ఎక్కువ ఉండొచ్చు, మేబీ ఆ అవతల వ్యక్తి చాలా మంచిగా వెల్ సెటిల్డ్ అయి ఉండొచ్చు, రిచ్నెస్ ఉండొచ్చు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వెరీ వెరీ పూర్ లైఫ్ స్టైల్. సో దానివల్ల ఏంటంటే నేను ఈ వ్యక్తిని మెయింటైన్ చేయగలుగుతానా లేదా, ఇంత హైఫైగా ఉండే మనిషిని నేను మెయింటైన్ చేయగలుగుతానా లేదా, మా ఫ్యామిలీకి సెట్ అవుతుందా లేదా అనేది అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో చాలామంది ₹1,00,000 శాలరీ ఉంటుందండి నెలకి వాళ్ళకి, కానీ వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ ఏంటంటే చాలా
చీప్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అది నేను తప్పంటలేదు, ఇది నో జడ్జిమెంట్ హియర్, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, మనం ఎవరు జడ్జ్ చేయడానికి. కాకపోతే ఇక్కడ నాకు కనిపించింది ఏంటంటే ఎంత ఉంటేనో కూడా వాళ్ళు చాలా చీప్గా తక్కువ లో బతికి, అంటే వాళ్ళు నెక్స్ట్ సేవ్ చేయాలి అన్నట్టుగా ఆ సేవింగ్ మెంటాలిటీతో కొంచెం పిసినారితనంతో వాళ్ళు బతుకుతూ ఉండొచ్చు. సో యువతల పక్క మిమ్మల్ని చూస్తే కనుక మీ సెల్ఫ్ మెయింటెనెన్స్ అనేది, మీ బ్యూటీ పార్లర్కి వెళ్ళటం కానీ, లేదంటే మీ షాపింగ్లు కానీ, మీరు తిరిగేది కానీ, 5 స్టార్ హోటల్స్కి వెళ్ళేది కానీ, ఇదంతా మీరు ఒక మంచి స్టాండర్డ్ అనేది బ్రాండెడ్ వస్తువులు వాడటము, ఇవన్నీ చూసి వాళ్ళకి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే భయం అనేది అనిపిస్తుంది. సో దానివల్ల ఇది వయసు వరుస కూడా అవుతూ ఉండొచ్చండి. ఎలా ఏ విధంగా రెజనేట్ అయితే ఆ విధంగా తీసుకోండి. సో ఇదైతే పదే పదే కనిపిస్తూ ఉంది. అది ఒకటే రీజన్ ఈ వ్యక్తి మీ దగ్గరికి ఓపెన్ అప్ అవ్వడానికి కానీ, వెనకాడటం కానీ, ఇవన్నీ ఏంటంటే ఇది మాత్రమే రీజన్గా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, ఇంకా వాళ్ళు మీకు ఏం మెసేజెస్ అనుకుంటున్నారో చూద్దాం. వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఓకే, మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? స్వర్డ్ అండ్ రోజ్, టెడ్డీ బేర్, కెమెరా, ఫియోనిక్స్, కీ ఆన్ ఎ రింగ్, సెల్ఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, నేను చెప్పాను కదా, అదే మళ్ళీ అదే వస్తుంది. సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అండి. వాళ్ళకి తనపైన తనకి నమ్మకం లేదు. తన ఉండే పరిస్థితి కానీ, సిచ్యువేషన్ కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, స్టేటస్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా భయంగా ఉందన్నమాట. అంటే నేను ఈ వ్యక్తితో మ్యాచ్ అవుతానా లేదా అన్నట్టుగా వాళ్ళకి భయం అనేది కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెల్లిమెల్లిగా మైండ్ అనేది చేంజ్ చేసుకుంటున్నారు, సెట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే నేర్చుకుంటున్నారు సెల్ఫ్ అప్రిషియేషన్ కానీ, తన పైన తను ఖర్చు పెట్టుకోవటం కానీ. సో మనలో కూడా చాలామంది ఉంటారండి, మనం అందరి కోసం స్పెండ్ చేస్తాం మనీ, మన ఇంట్లో వాళ్ళ కోసము గిఫ్ట్లు కొంటాం, అన్నీ కొంటాం. మన పైన మనకి ఆటోలో రావాలంటేనే కూడా 10 సార్లు ఆలోచించి ఎందుకులే బస్సులో వెళ్ళిపోదాము, డబ్బులు సేవ్ చేద్దాము. ఇప్పుడు ఆ ఫ్రీ టికెట్ అనేది వచ్చింది కదా, ఇది ఆధార్ కార్డు, ఫ్రీ ఆధార్ కార్డు ఇది. సో దానివల్ల ఏంటంటే మనం డబ్బులు సేవ్ చేసేద్దాము, బస్సులో వెళదాము. సో ఈ విధమైన మెంటాలిటీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి డౌట్ఫుల్గా ఉంది, నేను నిజంగానే ఈ వ్యక్తికి సరిపోతానా లేదా, మా ఇద్దరికి సెట్ అవుతుందా లేదా అనేది ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల ఈ వ్యక్తి మీ నుంచి గ్యాప్ తీసుకున్నారు, కొంచెం హీల్ అవ్వటానికి, కొంచెము వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసుకునేకి వాళ్ళు ట్రై చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ మీకు ఒక గ్యాప్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక ట్రూత్ అనేది కావాలంటండి మీ దగ్గర నుంచి. మీరు నిజంగా లవ్ చేస్తున్నారా, అసలు లవ్ చేయడానికి కారణం ఏంటి, మీరు వాళ్ళలో ఏం చూశారు, సో ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. చాలా డిటర్మైన్డ్గా ఉన్నారు. అసలు ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి, మేమిద్దరం కలిసి ఉంటే ఎలా ఉంటుంది, అసలు మా ఇద్దరికి సెట్ అవుతుందా, కంపాటబిలిటీ ఉందా, ఇవన్నీ ఒక నిజం అనేది వాళ్ళు మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. సో అది తెలుసుకున్నాక ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక అగ్రిమెంట్ అవ్వచ్చు, ఒక అండర్స్టాండింగ్ అవ్వచ్చు, ఇద్దరు మాట ఇచ్చిపుచ్చుకోవడం కావచ్చు. వాళ్ళేమో అంటే కొన్ని చెప్పాలనుకుంటారు, తన గురించి మీకు చెప్పాలి అనేసి. ఇంకా జరిగింది ఏదో జరిగింది, మనం ముందుకు వెళ్దాము, ఒక న్యూ బిగినింగ్ అయితే చేద్దాము. మైండ్ అనేది చేంజ్ అయిందండి ఈ పర్సన్కి. సో ఇంతవరకు మీ గురించి ఆలోచించే విధానం వేరు, ఇప్పుడైతే మైండ్ అనేది చేంజ్ అయింది. రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్, ఆల్మోస్ట్ మీ కనెక్షన్ డెడ్ ఎండ్కి వచ్చేస్తే కనుక ఈ వ్యక్తి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ స్టార్ట్ చేయాలి అనేది అయితే వాళ్ళు డెఫినెట్గా ఆలోచిస్తున్నారు. ప్లస్ ఏంటంటే మాటిమాటికి మీ ఫొటోస్ చూడటము, వీడియోస్ చూడటము, లేదంటే మీరు రాసిన చాట్స్ అవన్నీ చదవటము, ఇవన్నీ చేస్తున్నారు. మీ జ్ఞాపకాల్లోనే బతుకుతున్నారు, దట్ మచ్ ఈజ్ ష్యూర్ అనమాట. సో వాళ్ళు మీ జ్ఞాపకాల్లోనే బతుకుతున్నారు. సో చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు మీ గురించి, ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మీతో ఫ్లర్ట్ చేయాలి, మీతో డేట్ చేయాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, రొమాన్స్ చేయాలి. సో ఇవన్నీ వాళ్ళ ఆలోచనలు అనమాట. మిమ్మల్ని హగ్ చేసుకోవాలి,
సో మీకు ఆ కంఫర్ట్ ఇవ్వాలి, ఏమంటారు, భరోసా ఇవ్వాలి, మీకు నేనున్నాను అన్నట్టుగా ఒక ధైర్యం ఇవ్వాలి. సో ఇవన్నీ అయితే వాళ్ళ మైండ్లో అయితే ఆలోచనలు తిరుగుతున్నాయి. ప్లస్ ఏంటంటే ఒక మెనీ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ వ్యక్తికి ఉండొచ్చు, మీకు కూడా ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ దగ్గరికి రావాలి, మీరు ఒక ఫైనల్ డెస్టినేషన్ ఆ వ్యక్తికి అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఫైనల్గా మీ దగ్గరికి రావాలి, ఉండే ఆప్షన్స్ కానీ, లేదంటే ఈ వ్యక్తికి మేబీ ఒక ప్లేయర్ లాగా ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ప్లేయర్ కూడా అయి ఉండొచ్చు, వన్ నైట్ స్టాండ్స్, లేదంటే చాలా ఆప్షన్స్, స్ట్రింగ్ అలాంగ్, ఇలాంటివన్నీ, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్, ఇలాంటివన్నీ ఉండొచ్చు ఈ వ్యక్తికి. కానీ మీరు పరిచయం అయినాక ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళు మారి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అని చెప్పాను కదా, అందులో ఇది కూడా ఒక పాయింట్. ఈ పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తి ఒక ప్లేయరు, సో వాళ్ళ పాస్ట్ మీకు తెలిస్తే మీరు వదిలేస్తారేమో అనే ఒక భయము. సో వీటన్నిటి వల్ల తనని తను ముందుగానే దూరం పెట్టేస్తున్నారనమాట. సో నిజంగా మేము కలిసి అంతా నేను ఇన్వాల్వ్ అయ్యి నా మనసంతా ఇచ్చేసినాక తర్వాత ఈ వ్యక్తి నన్ను వదిలేస్తే ఎట్లా నా పరిస్థితి అన్నట్టుగా ఆలోచించి వాళ్ళు దూరం పెడుతున్నారు మిమ్మల్ని, అంతకు మించి ఏమీ లేదు. సో ఇద్దరికి కూడా ఈక్వల్ ప్రేమ అనేది ఉందండి. సో వాళ్ళ మనసు అయితే మారింది. త్వరలోనే ఒక న్యూ బిగినింగ్ చేయడానికి మీ దగ్గరికి అయితే రాబోతారు. సో ఖచ్చితంగా రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. 777 అనేది కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది మీకు రెజినేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.